ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనిషికి కావలసింది ఆహారం, దానికి స్వీకరించటానికి కావలసింది ఆలోచన. ఆనందమయ జీవితం మానవ జీవితం ధ్యేయంగా పెట్టుకోవాలి. దానికి మొదట మెట్టుగా సంపూర్ణ ఆహారాన్ని స్వీకరించాలి. నేటి సమాజంలో పరిస్థితుల ప్రభావం అయితేనేమి, తరతరాలుగా వస్తున్న అలవాట్లు అయితేనేమి, జిహ్వా చాపల్యంతో అయితేనేమి, రుచిపరంగా ఆహార విషయంలో మనిషిని తప్పు మార్గాన్ని పట్టిస్తున్నవి. మనిషికి ఆరోగ్యపరంగా అవసరమైనవి ఏమిటో తెలిసినా కూడా ఆచరణలో పెట్టలేని దుస్థితి ఏర్పడినది. కారణం ఏమైనా అనేకమైన ఆ స్థితి నుండి ఆహార అలవాట్లను సరిదిద్దటానికి గట్టి ప్రయత్నం చేయాలి. అనారోగ్య నివారణకు పరిష్కార మార్గం ఎత్తుక్కోవాలి. కృత్రిమమైన మందులతోనూ ఆహార నియమాలతో ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా జరగాలి. చిన్న వయసులోనే ఆరోగ్యాన్ని కోల్పోయి ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. వారు తిరిగి సంపూర్ణ ఆరోగ్యం పొందటానికి చేసిన ప్రయత్నంలో ఆహార నియమాలను, ప్రకృతి చికిత్స వైద్యాన్ని ఆచరింపచేసి నేడు పొందిన ఆరోగ్యం, ఆనందం, అనుభూతులకు వైద్యపరంగా పెద్దలతో సంప్రదించాలి. ఆహారం విషయాల్లో చేశావు తప్పు మొదలైంది అనారోగ్యానికి పెనుముప్పు. మనిషికి కావలసిన ఆహారం, దాన్ని స్వీకరించడానికి కావలసింది ఆలోచన. పండ్లు, కూరగాయలు, పాలు, పెరుగు, చేపలు, గుడ్లు, మాంసం, ఈ ఆహార పదార్థాలన్నీ ప్రతినిత్యం ప్రతి మనిషి స్వీకరించాలి. ఆహారాన్ని, శరీరానికి తగిన పోషకాలు అందించే ఆహారం తీసుకుంటే అందరి ఆరోగ్యంతో సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. నిత్య యవ్వనంగా ఉండాలంటే శరీరానికి కావలసిన ఆహార పదార్థాలను అందించండి, మితాహారం స్వీకరించండి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆహార నియమాలను పాటించండి. నీలో స్వచ్ఛమైన తెలుపు నీ నోట నీరు, నీ వంటి ఆరోగ్యాన్ని తెలుపు నీ నోరు.